నమస్తే స్టూడెంట్స్. ఈరోజు మనం ద కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ పార్ట్ 2లోకి వచ్చేసాం. ముందు క్లాస్లో మనం కార్టీజియన్ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ సైంటిస్ట్ రెనే డెకార్ట్ అని చెప్పుకున్నాం. ఆయన యొక్క పేరు మీదే మనకి కార్టీజియన్ సిస్టమ్ అనే పేరు వచ్చిందని చెప్పాం. ఈరోజు ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. అసలు కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 2 యాక్సెస్ని తీసుకుంటాం. ఒకటి హారిజంటల్ యాక్సెస్, ఇదేంటంటే హారిజంటల్ యాక్సెస్. రెండోది వెర్టికల్ యాక్సెస్. హారిజంటల్ అంటే ఇదిగో ఇది ఎక్స్ డాష్ ఎక్స్, అలాగే వెర్టికల్ అంటే ఇది వై డాష్. ఇక్కడ ఈ రెండు టచ్ అయిన పాయింట్ ఏదైతే ఉందో అది ఓ అని చెప్పడం జరిగింది. ఓ అంటే ఆరిజిన్. ఈ ఎక్స్ డాష్ ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం మనం. హారిజంటల్ యాక్సిస్ అన్నా ఎక్స్ యాక్సిస్ అన్నా ఒకటే. వెర్టికల్ యాక్సిస్ అయినా వై యాక్సిస్ అన్నా వై డాష్ అన్నా ఒకటే. ఈ రెండు కూడా క్రాస్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అది ఆరిజిన్. ఓకే, ఇక్కడ ఎక్స్ 0 అవుతుంది, వై కూడా 0 అవుతుంది. మనం ఆల్రెడీ ముందు చిన్న క్లాసులో నేర్చుకుని ఉంటాం. ఇక్కడ ఉన్న నెంబర్ లైన్ గ్రేడింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ నెంబర్ లైన్ చూసారా, 0 1 1 2 3 4 5 6. ఇటువైపుకి వస్తే -1 -2 -3 -4 -5 -6. అంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఓఎక్స్ అనేది పాజిటివ్, ఓఎక్స్ డాష్ అనేది నెగిటివ్. అలాగే వై యాక్సిస్ మీద చూస్తే 1 2 3 4 5 6, ఇది పాజిటివ్ వై యాక్సిస్. అంటే ఇది నెగిటివ్ వై యాక్సిస్, -1 -2. ఇలా 2 యాక్సిస్ని బేస్ చేసుకుని ఈ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇది కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, దీన్నే కార్టీజియన్ సిస్టమ్ అంటాం. దీంట్లో యాక్సెస్ ఎవరు ఉన్నారు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ ఎక్స్ వై యాక్సిస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ వై యాక్సిస్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్ అని కూడా పిలుస్తాం. కోఆర్డినేట్ యాక్సిస్ అని పిలుస్తాం. ఇక్కడ యాక్సిస్ అంటే ఒకటి ఉంటే యాక్సిస్ అంటాం. దీని ప్లూరల్ వర్డ్ ఏంటంటే యాక్సెస్. ఓకే, దీని ఆరిజిన్ అని పిలుస్తాం. అలాగే హారిజంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అని, వెర్టికల్ లైన్ని వై యాక్సిస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ కార్టీజియన్ సిస్టంలో ఈ 2 యాక్సిస్ టచ్ అవ్వడం వల్ల, క్రాస్ అవ్వడం వల్ల మనకి ఎన్ని పార్ట్స్ ఫామ్ అయినాయి, 1 2 3 4. అంటే 4 పార్ట్స్గా ఈ ప్లేన్ విడిపోవడం జరిగిందనమాట. ఈ 4 పార్ట్స్ని ఏమని పిలుస్తాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి చూడండి. ఇది 4 పార్ట్స్లో ఫస్ట్ దాన్ని క్వాడ్రంట్ 1 అని పిలుస్తాం. ఇది క్లాక్ వై డైరెక్షన్ అంటే ఇలా వస్తుంది. దీనికి రివర్స్ డైరెక్షన్లో చూడాలి. క్వాడ్రంట్ 1 రివర్స్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూడాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్వాడ్రంట్ 1, నెక్స్ట్ క్వాడ్రంట్ 2, నెక్స్ట్ క్వాడ్రంట్ 3, నెక్స్ట్ క్వాడ్రంట్ 4. సో ఇలా 4 పార్ట్స్గా ఈ ప్లేన్ డివైడ్ అయ్యింది. దీన్ని Q1 అని కూడా పిలుస్తాం షార్ట్ ఫామ్లో. ఇది Q2, ఇది Q3, ఇది Q4. అసలు క్వాడ్రంట్ అంటే ఏంటి, 1/4 పార్ట్ని క్వాడ్రంట్ అని పిలుస్తాం. అంటే 1/4. ఇది 4 పార్ట్స్ అయింది, దాంట్లో 1 పార్ట్ కదా, సో 1/4 పార్ట్ని క్వాడ్రంట్ అని పిలుస్తాం. సో ఈ ప్లేను 4 క్వాడ్రంట్స్గా డివైడ్ అయింది. దాంట్లో ఫస్ట్ క్వాడ్రంట్ని Q1, సెకండ్ దాన్ని Q2, థర్డ్ దాన్ని Q3, Q4 అని పిలుస్తాం. ఇలా 4 క్వాడ్రంట్స్లో ఈ ప్లేన్ డివైడ్ అయ్యింది. మన పాయింట్స్ని లొకేట్ చేసేటప్పుడు ఈ క్వాడ్రంట్ 1లో ఉంటుందా 2లో ఉంటుందా అన్నది చూస్తాం. ఇప్పుడు ఈ కార్టీజియన్ ప్లేన్ మీద మనం ఏదైనా పాయింట్ని ఎలా లొకేట్ చేయాలో చూద్దాం. ఇది గ్రాఫ్ షీట్. ఈ గ్రాఫ్ షీట్లో కొన్ని పాయింట్స్ ఆల్రెడీ చూపించాను నేను. దీంట్లో బి అనే పాయింట్ చూడండి. బి అనే పాయింట్ ఇక్కడ ఉంది.
అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది 4. వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది 3. అంటే ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఏంటి 4, 3. అలాగే ఎస్ అనే పాయింట్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ 3, వై యాక్సిస్ నుంచి -4. సో 3 - 4 అనేది ఎస్ యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి, ఎస్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఎల్ అనే పాయింట్ తీసుకుందాం. ఎల్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది -5, మరి వై నుంచి ఎంత ఉంది -4. అలాగే ఎం అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద -3, వై యాక్సిస్ మీద 4. సో ఇవి ఈ పాయింట్స్ యొక్క ఇచ్చిన పాయింట్స్ యొక్క లొకేషన్ అన్నమాట. దీంట్లో మనం ఎక్స్ అని ఎప్పుడు ఫస్ట్ రాస్తాం, నెక్స్ట్ది వైది రాస్తాం. ఎక్స్ వై, ఎక్స్ వై, ఎక్స్ వై. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్గా యాబ్సిస్సా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? యాబ్సిస్సా. అదే వై కోఆర్డినేట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డినేట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆర్డినేట్. అంటే ఇక్కడ అబ్సిస్సా ఎవరు -3, ఎక్స్ కోఆర్డినేట్ అయినా అబ్సిస్సా అయినా -3. మరి వై కోఆర్డినేట్ ఎవరు 4, దీనికి ఇంకో పేరేంటి ఆర్డినేట్. ఇప్పుడు పాయింట్ 4, 3 ఉంది. ఇక్కడ యాబ్సిస్సా ఎవరు, ఎక్స్ కోఆర్డినేట్ ఎవరు, ఆర్డినేట్ ఎవరు? సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎవరు 4, ఆర్డినేట్ ఎవరు 3. అంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటే అబ్సిస్సా అని పిలుస్తాం 4, వై కోఆర్డినేట్ అంటే ఆర్డినేట్ అని పిలుస్తాం 3. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎవరు, అబ్సిస్సా ఎవరు 3, వై కోఆర్డినేట్ ఎవరు అంటే ఆర్డినేట్ -4. ఇక్కడ కూడా అబ్సిస్సా ఎవరు, అబ్సిస్సా -5, ఆర్డినేట్ -4. సో ఇలా ప్రతి పాయింట్కి కూడా 2 ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్, దీనికి ఇంకో పేరేంటమ్మా అబ్సిస్సా. రెండోది వై కోఆర్డినేట్, దీనికి ఆర్డినేట్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, అబ్సిస్సా ఆర్డినేట్. ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి అబ్సిస్సా ఎవడో ఆర్డినేట్ ఏంటి అని అడిగితే మనం ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ ప్లేన్ మనం అబ్జర్వ్ చేసాం కదా, దీన్ని మనం ఏమని పిలుస్తాం? కార్టీజియన్ ప్లేన్ అని పిలుస్తాం. కార్టీజియన్ ప్లేన్. దీన్ని ఇంకా పేర్లు ఉన్నాయన్నమాట. ఈ కార్టీజియన్ ప్లేన్, దీని పేరేంటి? కార్టీజియన్ ప్లేన్. దీనికి ఇంకొక పేరు ఉంది, కోఆర్డినేట్ ప్లేన్ అని కూడా అనొచ్చు. దీన్ని కోఆర్డినేట్ ప్లేన్. దీనికి ఇంకొక పేరు ఉంది, XY ప్లేన్ అని కూడా పిలవచ్చు. XY ప్లేన్. ఇంకా ఇక్కడ ఈ 3 రకాల నేమ్స్లోని కార్టీజియన్ ప్లేన్ అన్న పేరు ఎలా వచ్చింది? కార్టే అంటే దీని యొక్క ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ రెనే డెకార్టే, ఆయన యొక్క పేరు మీద మనకి కార్టీజియన్ ప్లేన్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ కోఆర్డినేట్ ప్లేన్ అని ఎందుకు వచ్చిందంటే, మనం కోఆర్డినేట్ యాక్సిస్ అని ఎవరిని పిలుస్తామంటే XY యాక్సిస్ని కోఆర్డినేట్ యాక్సిస్ అని పిలుస్తాం. అందువల్ల కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్లేన్. అలాగే XY ప్లేన్ అంటే అందరికీ మనకు తెలిసిందే. ఓకే, ఇది దీని యొక్క ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్.